వరదరాజుల గుడికి కవిత ఎందుకు పోయింది, ఏమిటి పోయింది అనేది ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? ఇక నిన్నయాల అన్నకు బావకు ఎదుర్కోల వచ్చి కవితమ్మ ఇప్పుడు అందరికంటే శబాష్ అనిపించుకోవాలి. మరి నిన్న మొన్న శాసన మండలిలో కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు వాకౌట్ చేస్తే ఒరేక ఈమె ఆన్య కూర్చుంది. ఎందుకంటే ఈమెకంటూ ఒక ప్రత్యేకత రావాలి, ఈమె గట్టిగానే తల్లాడుతుందిరో అనేది ఉండాలని. కానీ ఇప్పుడు వరదరాజుల గుడికి కవిత అంటే ఇవాళ ఎందుకు పోయింది కవిత? 16 నెలల సంది కేసీరావయ్య ఆయంకల ముఖం చూపిస్తలేడు, అసెంబ్లీకి వస్తలేడు, ఇచ్చిన హామీలు గంగల కలిపిండు అని గజ్వేల్ జనాలు ఆంబాయం ఇవాళ మరి నెనుకు వాళ్ళు గోడెల్ల పోసుకుంటే ఇక అది మొత్తం ఇప్పుడు రాజ్యం వెలుపున ఎలిచిపారేసరికి మరి తీర సర్పంచుల ఎలక్షన్ల ముందర ఏదో గాయగతర అయితట్టుంది. ఎట చేయాలి, ఏం చేయాలని ఇప్పుడు బిడ్డ కవితమ్మ వరదరాజుల గుడి కాడికి పోయి ఇగో నేనున్నా మీకోసము, ఇగో నేను వచ్చినా ఇప్పుడు మేము గట్టిస్తాము అని ఈ రకంగా ముందడిగేస్తుందట. చూసిరు కదా, నేను ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ సమాజానికి అందిస్తుంది. ఇవాళ నేను పుణ్యమా అని కవితమ్మ ఇవాళ ప్రేమ అభిమానము ఇవాళ వరదరాజుల గుడికాడికి పోయి అక్కడ ఉన్న గ్రామస్తుల మీద చూపిస్తూ ఉన్నది. మరి 16 నెలల సంది ఎందుకు పోలేదు? ఇవాళ నేను పోయి ఆ బండారం అంతా బయటికి గుంజుగా రాగానే ఇక కవితమ్మ నిన్నయాల ఇక యాగాల మీద యాగాలు మొదలుపెట్టి ఇక ఇళ్ళనే